నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఎర్రకాలువ ముంపు ప్రాంతాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, ఎమ్మెల్యే బొలిశెట్టి, జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. గోవధ చేస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన సమరసత ఫౌండేషన్. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ పట్టణ సిపిఎం పాలస్తీనా సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ. ఎర్రకాలువ ముంపు బారిన పడి నష్టపోయిన పంటను అంచనా వేసి రైతులకు త్వరలోనే పరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామని వ్యవసాయ శాఖ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస సూచనల మేరకు ఆయన మంగళవారం రూరల్ మండలం నందమూరు, జగన్నాథపురం, మాధవరం గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఎర్రకాలువ ముంపు బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం అధికారులతో చర్చించామన్నారు. త్వరలోనే ఎర్రకాలువ గట్లను పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. నష్టపరిహార అంచనా విషయంలో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అంటే కొన్ని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముందుగా ఫండ్స్ ఎక్కడైతే బ్రీచెస్ పడ్డాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ బ్రీచెస్ వచ్చేటట్టు, అలాగే స్ట్రెంగ్తన్ చేసేటట్టు. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఆ లాంగ్ టర్మ్ మెజర్స్ టేకప్ చేయడానికి వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాము. రెండవది, ఇప్పుడు దీన్ని ఎన్యూమరేషన్ చేస్తాము. ఎన్యూమరేషన్ చేసి ఎఫెక్ట్ అయిన రైతులకి ఎలా సహాయం చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నార్మ్స్ కొన్ని ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ ఎన్యూమరేట్ చేస్తాము. ఆ తర్వాత ఏ విధంగా రైతులకి సహాయం చేయాలో, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఏ రూపంలో అయినా చేయాలనేది ఇమీడియట్గా మేమంతా వర్కౌట్ చేసి చెప్పడం జరుగుతుంది. మూడో విషయం వెరైటీస్. ఈ వెరైటీల్లో ఇప్పుడు ఇక్కడ బాగా షార్ట్ డ్యూరేషన్ వెరైటీలు వేయడం, అది ప్రొక్యూర్మెంట్లో కొంత గ్యాప్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అలాంటివి నేను అనుకోవడం కొంత కోఆర్డినేషన్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొంచెం కోఆర్డినేట్ చేస్తే నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఖచ్చితంగా దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి అడ్డంకులు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేం. ఏ పండించిన ప్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ
ఒకవేళ రేట్ ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది ఈసీపీ నార్మ్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం బట్ ఏదో ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు. అప్పటికి సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి నేను అనుకోండి ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనమే కల్పించాం. సో ఇవి సింపుల్ ఇష్యూస్, దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ రైతులకి ఈసారి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని అరవింద శత జయంతి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వంచే పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఎమ్మెల్యే ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ అందరినీ కూడా ఉన్నత చదువులు చదువుకునే విధంగా మనకి తల్లికి వందనం అని కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా 15,000 వరకు ఇచ్చి మీ అందరూ కూడా బాగా చదువుకునే విధంగా వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. అలాగే మనకి గత 5 సంవత్సరాలుగా ఈ పుస్తకాల పంపిణీ ఆగిపోయింది. దాన్ని ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించి దగ్గరగా 2,50,000 మందికి అవకాశం కల్పించి 9,50,00,000 వ్యయాన్ని ఖర్చు చేసి మీ అందరూ కూడా బాగా చదువుకుంటారని ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మీరందరూ కూడా బాగా చదువుకుని రాబోయే భవిష్యత్తులో, ఎందుకంటే మీరందరూ బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మన దేశం కూడా గర్వంగా ఎదగాలంటే మీరందరూ కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ ఇంటర్మీడియట్లోనే మన జీవితం కూడా నిర్ణయించబడి ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే డెసిషన్ బట్టే, అంటే ఇక్కడ నుంచి కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, కొంతమంది అకౌంట్ సైడ్ వెళ్తారు. అందరూ రకరకాలుగా ఇక్కడి నుంచి వెళ్తారు. ఎందుకంటే మీ అందరికీ కూడా కొంత అయోమయం పరిస్థితిలో ఉండేదే ఇంటర్మీడియట్లో మీరందరూ కూడా. దానికి మీరందరూ కూడా గురువుల దగ్గర నేర్చుకొని, గురువులు ఎలా అయితే చెప్పారో వాళ్ళని అనుసరించి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీరు రాబోయే భవిష్యత్తు బాగుంటుంది. అలాగే మీ తల్లిదండ్రులను కూడా ఆలోచించుకుని మీరు మంచి ఉన్న స్థానాల్లోకి వెళ్ళాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నా ద్వారా చేసినందుకు ఈ కాలేజీ ఉపాధ్యాయులకు, అలాగే ఈ విద్యాధికారులకు, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైనా అవసరమైనా నా వల్ల జరిగేది ప్రతిదీ కూడా కాలేజీ అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటానని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ వద్ద 92వ వారంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుదుల చంద్రశేఖర్ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చడం కోసం గత టీడీపీ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, ఎరుబండి సతీష్, కళ్యాణం రామచంద్రరావు, కాకర్ల సుభద్ర, సోమాలమ్మ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించి 92వ వారం. మరి వేళ ఈ కార్యక్రమానికి దాత కుదుళ్ళ చంద్రశేఖర్ గారు, ఆయన పెంటపాడు మండల క్లస్టర్ ఇన్ఛార్జి, జట్లపాలెం గ్రామం. ఈవేళ ఆయనకి, ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మరి ఈ కార్యక్రమం 92 వారాలుగా అత్యద్భుతంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయేలాగా చేయడంలో మరి మన నాయకులు, కార్యకర్తల పాత్ర చాలా ఉంది. అంతేకాకోకుండా ఈ కార్యక్రమం నడపడమే కాకోకుండా ఎవరైనా స్పాన్సర్ వస్తే ఆ స్పాన్సర్కి
మనం ఆ రోజు ఇవ్వడం జరిగేది. అన్నా క్యాంటీన్ల ప్రాచుర్యం గురించి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు 2014లో వీటిని ప్రారంభించడం జరిగింది. అయితే 2019లో మరి ఈ కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇస్కాన్ టెంపుల్ వారు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి మరి మన ముఖ్యమంత్రి వర్యులకి చెప్పడం చాలా మదావహం. ఎందుకంటే వాళ్ళు తయారు చేసేది కేవలం లాభాపేక్షతో కాదు, వాళ్ళకి ఆ రేటుకి తయారవదు. కానీ పేద ప్రజల ఆకలి తీర్చాలన్న ఒకే ఒక్క సంకల్పంతో వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మరి ఆ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 15న అత్యంత వైభవంగా ఇక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ఒక అన్నా క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత మరి మిగిలిన ఇంకా 2 క్యాంటీన్లు ఉన్నాయి. ఆ 2 క్యాంటీన్లు కూడా మరి ప్రారంభిస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మరి మా రాష్ట్ర మంత్రివర్గానికి, మరి మన నియోజకవర్గ శాసనసభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని ముగించి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నా క్యాంటీన్లు మూత వేసి పేదవాడి అన్నాన్ని నోటి దగ్గర అన్నాన్ని లాక్కున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాన్ని మరి ధీటుగా ఎదుర్కొంటూ ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి అందరూ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించండి అంటే తన సొంత డబ్బులతోటి ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉలవల బాబ్జీ గారు తన సొంత డబ్బులతో ఆ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం, డోనర్స్ వచ్చినప్పుడు డోనర్స్తో పెట్టించి, లేనప్పుడు ఎప్పుడు కూడా మరి బాబ్జీ గారే కార్యక్రమాన్ని తన మీద వేసుకుని చేయిస్తున్న పరిస్థితి మనందరం చూసాం. అలాగే మరి ఈరోజు తమ్ముడు కుదిర్ల చంద్రశేఖర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా తమ్ముడు చంద్రశేఖర్ని అభినందిస్తూ, మరి తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఉలవల బాబ్జీ గారి నాయకత్వాన మరి అన్నా క్యాంటీన్ను మరి 92 వారాల నుంచి నిర్విరామంగా పెట్టడం జరుగుతుంది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కిన తర్వాత ఆయన అన్నా క్యాంటీన్ మొత్తం మూసేశారు. మరి ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఆగస్టు 15 నుంచి కూడా మరి 5 రూపాయలకే 3 పూటలు కూడా టిఫిన్ భోజనాలు కూడా మరి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు దాకా కూడా అందరూ కూడా చాలా మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి ప్రతి వారం పెట్టడానికి సహకరించారు. వారికి మరి వారు లేనప్పుడు బాబ్జీ గారు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసుకున్నాడు. ఆయనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సమరసత ఫౌండేషన్ అధ్యక్షుడు పీడి చారి ఆధ్వర్యంలో స్థానిక యాగళ్లపల్లిలో అక్రమంగా గోవధ చేస్తున్న వారిని పట్టుకుని గోమాంసాన్ని పట్టణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. అక్రమ గోవధను నిలుపుదల చేయాలని, కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో యాగార్లపల్లి దగ్గర ప్రతి తెల్లవారితే ఆదివారం అన్నంగా ఒకరోజు, తెల్లవారితే మంగళవారం అన్నంగా ఒకరోజు గోవధ జరుగుతుంటే ఈ రోజు తెల్లవారుజామున అక్కడ మన వృషభాన్ని, మనకు తల్లి గోమాతని వధించి వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తుంటే దాన్ని పట్టుకోవడం జరిగింది. దీన్ని మరి మన చట్టపరంగా కూడా గోవధ నిదే చట్టాలు ఎన్నున్నా కూడా మన గోవధ అక్రమంగా జరుగుతుంది. మరి మన ప్రభుత్వం చట్టపరంగా సెక్షన్ 1977 అలాగే 1860 చట్ట ప్రకారం కూడా మన గోవధ చట్టాన్ని అమలుపరిచి పాత చట్టాలు, ఇప్పుడు కొత్త చట్టాలు కూడా మన నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున మన కొత్త చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలు కూడా అనుసరించి మన హిందువులకి ఆరాధ్యతమేమన్నా మన తల్లి గోమాతని వధ జరగకుండా మన ఆపాలని మన ప్రభుత్వాన్ని చట్టపరంగా మన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసు మీద మనకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వారిని, ఎస్ఐ గారిని కోరుతున్నాము. మన హిందూ బంధువులందరి తరపున కూడా ఒకటే వినపించుకుంటున్నాము. మన తల్లి గోమాతని మాత్రం మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికన్నా ముందు మన హిందువులకే ఉంది. ఎందుకంటే మన ఆరాధ్య దైవం. మనం
పూజించే మన తల్లిని అవసరానికి వాడుకుంటున్నామే తప్ప ఇలాంటి గోవధ అయిపోతుంటే మనం దాన్ని చూస్తూ ఊరుకుంటున్నామే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. మరి గోవధ చేసి తరలిస్తున్న వ్యాన్ని మరి హిందూ సంస్థలు అందరూ కలిపి మరి పట్టుకోవడం జరిగింది. వాళ్ళు మా మీద తిరిగి అటాక్ కింద మాట్లాడారండి. మేము పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఎస్ఐ గారు వచ్చారు, మాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి సార్ కూడాను. ఈరోజు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము, వాళ్ళని తీసుకొచ్చాము. కానీ ఇలాగా ఆయన అన్నట్టు హిందూ సంస్థలే మనల్ని కాపాడుకోవాలండి. ఇది వేరే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేయకూడదండి. హిందూ సంస్థలన్నీ కలిసికట్టుగా మనం దీన్ని ఆపగలిగితే గోవధ ఎక్కడా జరగదు. దాంతోపాటు మనం మంగళవారం ఆదివారం కూడా నాన్ వెజ్ని తినే వాళ్ళు వ్యతిరేకిస్తే దీనికి ఒక అడ్డుకట్ట వేయగలమండి. మనం ఆదివారం మంగళవారం కూడా నాన్ వెజ్ని వ్యతిరేకిద్దాం. కేవలం నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు ఎగ్గ మాత్రమే తినండి, దాన్ని వ్యతిరేకించండి. అప్పుడే ఈ గోవధ ఆగుతుందండి. గోవులను కాపాడుకోవడం మన బాధ్యత, లేకపోతే గోవులు అంతరించిపోతాయి. గోవు అనేది ఫ్యూచర్లో మన తరతరాలకి గోవు అనేది ఇలా బొమ్మల్లోనూ టీవీల్లోనూ చూపించుకునే పరిస్థితి మనకి వస్తుందండి. మేము సమర్థ సేవ ఫౌండేషన్ హిందూ సంస్థ ద్వారా వచ్చామండి. కానీ ఒక సంస్థలోనే ఉండక్కర్లేదండి గోవధను అడ్డుకుంటాకి, మన హిందువులు అయితే సరిపోతుంది. యాగర్లపల్లి బ్రిడ్జి దగ్గర ఒక కబేళాని అనాథరైజ్డ్గా నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తుల్ని మనం ఎన్నిసార్లు వార్నింగ్ ఇప్పించినా, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో వార్నింగ్ ఇప్పించినా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోవధని ఆపడం అనేది జరగలేదు. గోవధ చేసి ఆ యొక్క వ్యాన్ను వేసుకుని అమ్మకానికి తీసుకెళ్తున్న సమయంలో ఆ యాగర్లపల్లి వంతెన మీద ఆఫ్ చేయడం జరిగింది. ఆ యొక్క గోమాత ఎద్దు అనే ఒక గోమాత ఏదైతే ఉందో మన తాడేపల్లిగూడెంలో ఉన్న అన్ని హోటల్స్ లో కూడా ఆ మాంసంతో రకరకాల బిర్యానీలు చేసేసి మన వాళ్ళందరికీ కూడా తినిపిస్తున్నారు. కానీ అటువంటి మాంసాన్ని కనుక ఆహారంగా తీసుకుంటే కనుక భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి ఏదైతే ఉందో అది కోల్పోయి ఒక వికృతమైన శాస్త్రాలకి మన ప్రజలందరూ కూడా, ఆ మాంసం తినే వ్యక్తులందరూ కూడా ఆ యొక్క దుర్వ్యసనాలకి గురవుతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. గోవుని మన తల్లిగా భావిస్తూ గోవు మిల్క్ని తాగినట్లయితే అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, గో వధ చేసినట్లయితే కనుక మిమ్మల్ని ఆ యొక్క భారత రాజ్యాంగ చట్ట ప్రకారం మేము కోర్టులో నిలబెట్టి మీకు జైలు శిక్ష పడేట్టుగా మేము తయారుగా ఉన్నాము. తాడేపూడెం పట్టణం సిపిఎం కమిటీ పాలస్తీనా సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనం నుండి పోలీస్ ఐలాండ్ వరకు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలస్తీనాపై యుద్ధం ఆపాలని, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించాలని, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధం వద్దు శాంతి ముద్దంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ నాయకులు కరెడ్ల రామకృష్ణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శరపరపు రంగారావులు మాట్లాడుతూ, భారత్ దాడికి గురైన పాలస్తీనాకు మద్దతుగా నిలబడి ఇజ్రాయెల్ చేస్తున్న అరాచక యుద్ధాన్ని ఆపాలని కోరారు. కార్యక్రమంలో సత్తి కోదండరామిరెడ్డి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, అయినాల సత్యనారాయణ, చిట్టేటి సత్యనారాయణ, నర్మాల నారాయణరావు, పోతు శ్రీను, చిటికన రాము, కాలపురెడ్డి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా నుండి హమాస్ సంస్థల మీద దాడి చేస్తున్న పేరుతో ఇజ్రాయెల్ దేశం యొక్క నెతన్యాహు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ పాలస్తీనా మీద దుర్మార్గంగా దాడి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికి వందలాది మంది, అనేక మంది చనిపోయారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, అలాగే అనేక మంది మహిళలు చనిపోయారు. ఎటువంటి సంబంధం లేకుండా పౌరులను అనేక మందిని ఈ నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా దేశంలో దాడి చేసి చంపైన పరిస్థితి, వాళ్ళకి ఆహారం కూడా లేకుండా చాలా ప్రమాదకరంగా తయారైన పరిస్థితి వల్ల ఈ ప్రభుత్వం ఈ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మరి హమాస్ సంస్థను నాశనం చేసే పేరుతోటి పాలస్తీనా మీద చేస్తున్న దాడి వల్ల అనేక మంది చనిపోతూ ఉంటే ఇవాళ అమెరికా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి మద్దతు ఇస్తూ ఉంది. ఈ మద్దతు ఇవ్వడం వల్ల నెతన్యాహు ప్రభుత్వం ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఉన్నారు. దీని మీద ఇప్పుడు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉంది. ఈ మద్దతు ఇవ్వడం కాకుండా ఆర్థికంగా సహకరిస్తూ ఉంది, సైనిక పరంగా సహకరిస్తూ ఉంది, అలాగే మిలిటరీ పరంగా యాంత్రిక ఆయుధాలు కూడా సరఫరా చేస్తూ హమాస్ సంస్థని నాశనం చేసే పేరుతోటి పాలస్తీనా మీద దుర్మార్గం మీద దాడి చేస్తూ ఉంటే అనేక మంది, వందలాది మంది ప్రజానీకం సరిపోతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 60% మంది ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ దేశంలో ప్రధానికం కూడా ఆ దేశ అధ్యక్షుని వ్యతిరేకిస్తున్నా సరే ఆ ప్రభుత్వం చేస్తున్న మద్దతు తెలియజేయడం అనేది దానికి చాలా దుర్మార్గమైంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి ఏ రకంగా చేస్తుందనేది మనం కూడా
పత్రికల్లోనే అనేక మీడియాలో కూడా చూస్తున్నాం. ప్రధానంగా పాలిస్తాన్ ప్రజలపైన వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఆహార పదార్థాలను కూడా ఆంక్షలు దించి వాళ్ళకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించకుండా ఆంక్షలు దించే దాని గురించి దానికి మరి ఇజ్రాయెల్కి ఒత్తాసుగా అమెరికా దేశం అన్ని రకాలుగా సహకరించి ఆయుధాలు సహకరించి పాలిస్తాన్ దేశాన్ని నాశనం చేయాలని ఈ రకమైన కంకణం కట్టుకోవడం అనేది సరైనది కాదు. అందుకు మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా మేము అడుగుతున్నాం సిపిఎం పార్టీగా, ఈ ఇజ్రాయెల్ దాడిని తక్షణం నిలుపుదల చేయాలి. పాలిస్తాన్ దేశానికి ప్రపంచం అంతా కూడా వాళ్ళకి మద్దతుగా ఇవ్వాలి. అందుచేత సిపిఎం పార్టీ తీసుకున్న ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజానికి అందరూ కూడా తోడ్పాట్లు అందించాలని విజ్ఞప్తి చేస్తాం. 1948లో ఇస్రాయేల్ అనే దేశం ఈ ప్రపంచ పటంలోనే లేదు. పాలస్తీనీలు నివసిస్తున్నటువంటి దేశం మీద వలసవాదులుగా వెళ్ళి అక్కడ భయానిక వాతావరణాన్ని నెలకొల్పి ఆ దేశాన్ని చిన్నభిన్నం చేయడానికి ఇస్రాయేల్ పూనుకుంటా ఉంది. ఇస్రాయేల్ దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి హమాస్ అనే సంస్థ ఇస్రాయేల్ గాజా మీద దాడి చేయడంతో ఈ యొక్క కుట్ర బట్టబయలైంది. సంవత్సర కాలంగా పాలస్తీనీలను ఇస్రాయేల్ దేశం చిన్నభిన్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలను, పెద్దవారిని, పాఠశాలల మీద, హాస్పిటల్ మీద అనేక వైమానిక దాడులు జరిపి తీవ్రమైన నష్టం చేకూరుస్తూ ఉంది. ఇదివరకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు పాలస్తీన్కు మద్దతుగా పలికిన మన భారతదేశం ఈనాడు ఆర్ఎస్ఎస్, బీజేపీ అండుతో ఇస్రాయేల్ దేశానికి మద్దతు పలకడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పెంటపాడు మండలం పడమర విప్పర్లో వేయించేస్తున్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యుల నిర్వహణలో స్వామివారికి విశేష పూజలు, రాహుకేతుల పూజలు చేశారు. కుతిరికా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు జన్మదినం పురస్కరించుకుని ఆయనకు సత్కారం చేశారు. కసిరెడ్డి భోపాల్ రెండవ కుమార్తె దంపతులు కసిరెడ్డి నరేష్ కుమార్, ఇందుమతి వారి కుమారుడు జస్వంతుల ఆర్థిక సౌజన్యంతో అన్నదానం జరిగింది. కార్యక్రమంలో పసల కనక సుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం, పసలకొండ, పసల నాగేంద్ర, పసల నాగు, నయనాల సూర్యచంద్రరావు, బోనం శ్రీరామూర్తి, బోనం ఆదిమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వల్లి శ్రీ దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర ఇక్కడ మనం ఇక్కడ చిరు సత్కారం పొందుతాం. చాలా అదృష్టం నా భావంతో. ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడ భోజన వసతి జరుగుద్ది. బయట వారే పెడతారు. ఈరోజు భోపాల్ గారు వారి అమ్మాయి పేరున పెడుతూ ముఖ్యంగా మిగిలింది నా జన్మదిన సందర్భంగా మిగిలింది తీసుకోమంటే తప్పనిసరి నేను కూడా అందులో గడుపుతానని ఈ కార్యక్రమం ద్వారా తెలుపుతూ ఈ చిరు సత్కారం చేసిన అందరూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తూ ఈ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ ఇక్కడ కోరిన కోరికలు తప్పనిసరిగా జరుగుతాయి. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఇక్కడ జరగని పని ఉండదు. సంతానం అవనివ్వండి, అలాగే కళ్యాణం అవనివ్వండి, ఏదైనా సమస్యలు అవనివ్వండి, ముఖ్యంగా అన్ని చక్కగా తీరుతాయి. శ్రీ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ప్రతి మంగళవారం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం, అభిషేకాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు మా సోదరులు మాజీ శాసనసభ్యులు పెద్దలు కనకసుందరరావు పుట్టినరోజు సందర్భంగా ఆ స్వామివారి కృపా కుటాక్షాలు ఆశీర్వచనాలు కావాలని కోరుకుంటూ కూడా నరసింహాచార్య గారు, లక్ష్మణాచార్య గారు, కామేశ్వర శాస్త్రి గారు, మరి పెద్దలందరూ కూడా ఇక్కడ
ఆయనకి చిరు సంస్కారం చేసి కృతజ్ఞత తెలియజేసుకున్నారు. ఆ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య స్వామి కనసుందరారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మరి మన ప్రాంతానికి, మన గ్రామానికి, మా పసలవారి కుటుంబానికి మరింత సేవలు చేసే భాగ్యం, మరి ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ స్వామి వారికి కల్పించాలని కోరుకుంటూ కూడా ఈ పవిత్రమైన దేవాలయంలో పూజ్యులు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పసల కనసుందరావుకి జన్మదిన శుభాకాంక్షలు ఈ రకంగా జరుపుకోవటం నేను ఎంతో సంతోషిస్తున్నాను. వారికి ఇలాగే భగవంతుడు ఇలాగే మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఈ ఊరి ప్రతిష్టతకు ఆయన ఎంతైతే కృషి చేశారో మా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. ఇలాగే ఆయన ఆశీర్వాదాలు మా అందరి మీద ఉంటాయని ఆ భగవంతుడిని మరొకసారి కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా తోటలో వెంచేసి ఉన్న నాగస్వామి స్వయంభూ స్థలం వచ్చేటువంటిది. ఇక్కడ జమ్మి చెట్టు, బాలమావిడి చెట్టు, పుట్ట, అలాగే చెరువు ఇవన్నీ ఉన్న ప్రదేశం. ఇది చాలా మాత్రమే ప్రదేశం. ఒక ఇది ప్రదేశానికి వస్తే ఇక్కడ ఎటువంటి వారికైనా సరే సంతానం కానీ, అలాగే ఉద్యోగం వచ్చే కానీ, సమస్య కానీ, కోరిక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 11 వారాలు రావడం జరుగుతుంది. ఆ 11 వారాలు కోరిన కోరిక తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. మా నాన్నగారి పుట్టినరోజు రావడం, అలాగే 3 నెలల కిందట అది బ్లాక్ చేసి పెట్టడం జరిగింది పక్కన. కానీ మా బావగారింటి భూపాల్ గారు వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. మళ్ళీ అవకాశం దొరకదని కంపల్సరీగా మాకు కావాలని అంటుందో వారి సగం మేము సగం కింద ఈ వచ్చిన భక్తులందరూ అన్నప్రసాదం అందించబడుతుంది. స్థానిక సుబ్బారావుపేటలోని మున్సిపల్ హైస్కూల్లో డైమండ్స్ లైన్స్ ఆధ్వర్యంలో స్కై మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి వారి నిర్వహణలో ఉచిత దంత వైద్య శిబిరం, దంత ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ జిల్లా జిఎంఏ కోఆర్డినేటర్ పేరుచర్ల మురళీ కృష్ణరాజు, డైమండ్స్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య, స్కై డెంటల్ ఆసుపత్రి డాక్టర్ కేఈ కమల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా చైర్మన్ లైన్ ఎన్వి రమణారావు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు దంత ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఇన్ఛార్జి హెచ్ఎం సుజాత, ఈ కృష్ణారావుల సహకారంతో 200 మంది విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు. కార్యక్రమంలో కాళ్ళ గోపకృష్ణ, లైన్ పి గురుస్వామి, ములగాల జితేంద్ర, చిక్కాల అంబిక, మద్దుల సుభద్ర గుప్తా, అమల, చెన్నారెడ్డి సతీష్, అభయం క్లబ్, రత్నాజీ, సూర్యగల తదితరులు పాల్గొన్నారు. లయన్స్ డైమండ్స్ కంటిన్యూయింగ్ సర్వీస్లో భాగంగా ఈరోజు ఈ సుబ్బారావుపేట మున్సిపల్ హై స్కూల్లో డెంటల్ క్యాంపు నిర్వహించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఈ రోజున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా పళ్ళ విషయంలో చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ అవసరం ఉంటుంది. మనకి బలం వచ్చేది మనం తినే తిండి వల్ల. ఆ తినే తిండి మెయిన్ తినాలి అన్నా, ఏం చేయాలన్నా, మనం ఏ ఫుడ్ తినాలన్నా ముందు పళ్ళలో బలం ఉండాలి. కాబట్టి పళ్ళు అనేది మన బలానికి, మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరమైన మన ఒక పార్టు మన బాడీలో. అటువంటి ఈ డెంటల్ మీద మనందరికీ చాలా విషయంలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే చాలామంది పళ్ళ విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఈ వయసులో. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం జాగ్రత్తగా పళ్ళను కాపాడుకుంటేనే మనం ఏ వస్తువునైనా, ఏ పళ్ళనైనా హ్యాపీగా తినగలుగుతాము. ఇప్పుడు డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ సుబ్బారాయుడుపేట మున్సిపల్ పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో స్కై డెంటల్స్ తరపున డాక్టర్ కేఈ కమల గారు ఈ రోజున ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ మరి డాక్టర్స్ ఏ అయితే సూచనలు అందిస్తున్నారో మీకు డెంటల్ కానీ, అవి కానీ, అదేవిధంగా మన పీడీస్ కానీ మీకు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా మీరు బుద్ధిగా పాటించాలి. అదేవిధంగా క్లీనింగ్, మార్నింగ్ మీరు బ్రష్ చేసే విధానం కానీ, అదేవిధంగా దానికి వాడవలసిన జాగ్రత్తలు కానీ డాక్టర్ గారు మీకు వివరించడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి సేవలన్నీ మీరు వినియోగించుకోవాలని, ముఖ్యంగా తాడేపల్లిగూడు డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మేము జరుపుతున్నటువంటి ఈ శిబిరాలు ఎక్కడ ఏర్పాటు చేసినా ఆ ప్రాంతంలోని ఆ వ్యక్తులందరూ కూడా మరి సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో క్యాంప్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ హై స్కూల్లో క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది డెంటల్ క్యాంప్ కాబట్టి మీకు ఏమైనా పళ్ళ సమస్యలు ఉంటే చెప్పండి. అలాగే ఆరల్ హెల్త్ ఈజ్ ద ఇండెక్స్ ఫర్ ది జనరల్ హెల్త్ అంటారు. అంటే నోటి ఆరోగ్యమే మన జనరల్ ఆరోగ్యానికి ఇంపార్టెంట్ అన్నమాట.
మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే చెక్ చేసినప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ. స్థానిక వాసవి క్షేత్రంలోని అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో మంగళవారం సందర్భంగా ఓ అజ్ఞాత భక్తుడు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవేశ సంఘం గౌరవ అధ్యక్షుడు మారా వెంకటేశ్వరరావు, ఓబులిశెట్టి నటరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి నున్నా సుందరం, కొత్త శివ, కొండూరి రాము, భోగవల్లి రమేష్, గ్రంథి వీర్రాజు, సత్యం, ఆంజనేయులు తదితరులు సేవలందించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో 27 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ప్రతి వారం కూడా పొద్దున్నప్పుడేమో అన్నదానం, సాయంత్రం ఏమో కోలాటం, హనుమాన్ చాలీసా పారాయణం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అప్పుడు కూడా అల్పాహారం పెట్టి భక్తులందరికీ కూడా అల్పాహారం పెట్టి పంపుతున్నారు. మరి అలాంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా గౌరవాధ్యక్షులు మారా వెంకటేశ్వర ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. మరి ఆయన వెన్నెంబడి ఉండి మా అందరికీ కూడా మంచి ఇదిగా ఇది వెనకాలండి చేసి మరి ఎదరబోతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా దుర్భిక్షంగా ఉండాలని మరి మా ఆర్వై సంఘం వారు చేసే కార్యక్రమాలు కూడా అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయడం కోరుతున్నాం. ఈరోజు అన్నదాత ఒక అజ్ఞాత భక్తుడు, ఆయన నా పేరు చెప్పొద్దని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కూడా కలగాలని, ఆయన నిండు నూరేళ్ళు జీవించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాసవి పంచాయతీ క్షేత్రంలో మరి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గత 3 నెలల బట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట హనుమాన్ చాలీసా పారాయణం, భజన, కోలాటం జరుగుతూ మరి భక్తులందరికీ కూడా అల్పాహారం ఉంది. సుమారు ఈ రోజుని 300 మంది భక్తులకి మరి అన్నదానం చేయడం జరిగింది. ఒక అజ్ఞాత భక్తుడు ఈ రోజుని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారి పెళ్లి రోజు కానీ పుట్టినరోజుని కానీ ఈ మంగళవారం నాడు అన్నదానం చేయదలిస్తే మా కమిటీ వరకు ముందుగా తెలిస్తే వారి పేరు మీద అన్నదానం చేయడం. మరి అన్ని దానాల కల్లా అన్నదానం మరి ఎవరినైనా సరే సంతృప్తి పరచడానికి ఏ దానంతో సంతృప్తి పరచలేము, మరి అన్నదానంతో సంతృప్తి పరచదు. అటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిన కోరుచున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08882256999 మరియు సెల్ 8019316399. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి మొత్తం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవీ ముంబైలో హదీరామ్జీ మఠం భూములకు సంబంధించిన అవినీతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. విలేకరుల సమావేశంలో గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, ఎస్ కృష్ణమోహన్, ఎర్రబండి సతీష్, దాట్ల జగన్నాథరాజు, పసలపొడి రాంబాబు, షేక్ బాజీ, ముప్పిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దేవస్థానం భూములు న్యూ బొంబాయిలో హాదీరామ్జీ మఠానికి చెందిన 84 ఎకరాలని ఎలక్షన్ ముందుగా వాటిని అమ్మేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. మరి అధికారులు దాన్ని, ఇది కోర్టులో ఉంది, దీన్ని అమ్మడానికి అవకాశం లేదని చెప్పినా మరి ఈ గత ప్రభుత్వ పెద్దలు ఈ భూములు అమ్మేయడానికే నిర్ణయించుకుని అనేక రకాలుగా అక్కడ న్యూ బొంబాయిలో అక్కడ సంప్రదించి అక్కడ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రేట్లు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపుగా 2500 కోట్ల రూపాయలకి ఈ 84 ఎకరాలు కూడా అమ్మేయడానికి అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద హామీ తీసుకుని చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా మరి ఈ టీడీఆర్ కుంభకోణాలకు సంబంధించి అయితే మున్సిపల్ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి నారాయణ గారిని కలిసి మరి తిరుపతి, విశాఖపట్నం, తణుకు వేశారండి సిబిసిఐడి ఎంక్వైరీ, తాడేపల్లి కూడా వేయలేదని చెప్పి దీనికి సంబంధించి నేను సేకరించిన టీడీఆర్ బాండ్లు, సమాచార చట్టం ద్వారా ఈ టీడీఆర్ బాండ్లు అన్నీ తీసుకుని దీంతో ఆయనకి ఒక ఫైల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన మరి దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ సంబంధించి హదీరామ్జీ భూములు ముంబైలో 84 ఎకరాలు అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు అమ్మేసి ఆ డబ్బులు కొట్టేయాలనే ఉద్దేశంతో మంత్రాలు జరపడం జరిగింది. కానీ అధికారులు అది కోర్టు పరిధిలో ఉంది, అది అవకాశం లేదని చెప్పినా సరే అప్పటికి కూడా ప్రయత్నాలు కొనసాగించి సుమారుగా 2500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కాజేయాలని చూశారు. ఈ లోపుగా ఎలక్షన్ కోడ్ రావడం, కోర్టు
రిస్క్లో ఉండడం వల్ల అది ఆగింది. రైతులు వారంటీ నాణ్యత సర్వీసు అందించే బ్రాండెడ్ టైరో పంప్స్ వాడి ప్రయోజనం పొందాలని ఏరియా సేల్స్ మేనేజర్ కరీముల్లా తెలిపారు. టెక్స్మో ఇండస్ట్రీస్ వారు టెరో పంప్స్ వారు రైతులకు స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల వ్యవసాయానికి ఏవో మోటార్లు కొని తరచూ రిపేర్లతో స్పేర్ పార్ట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి ఇబ్బంది లేకుండా బ్రాండెడ్ టేరో పంప్స్ కొనడం వలన 2 సంవత్సరాల వారంటీ, రిపేర్ వచ్చినప్పుడల్లా సర్వీస్ పొందాలని సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ చంద్రప్రకాష్, స్థానిక డీలర్ వికే పవర్ ఎక్విప్మెంట్ అచ్యుతరామయ్య, సేల్స్ ఆఫీసర్ అంజిరెడ్డి, బ్రాంచ్ సర్వీస్ ఇంజనీర్ పళనిస్వామి, కొమ్మగూడెం కోఆపరేటివ్ సొసైటీ సిఇఓ సిహెచ్ఎస్వి కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. మాది వీకే పవర్ ఎక్విప్మెంట్స్ తాడేపల్లిగూడెం. మేము టెరో టెక్స్మో కంపెనీ డీలర్షిప్ మాది. ఈరోజు మంగళవారం మేము రైతులకి అవగాహన సదస్సు పెట్టాం. వాళ్ళు పంపు సెట్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ పంపు సెట్లు కొనాలి, క్వాలిటీ పంప్ సెట్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఒక అవగాహన కోసం మేము రైతుల గురించి ఇది పెట్టడం జరిగింది. ఇది రైతులు ఒక 30 విలేజెస్ నుంచి రైతులు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకున్నారని మేము తెలియపరచడం జరుగుతుంది. నేను ఒక రైతుని. నేను ఈ రోజున టెరో పంప్స్కి అవగాహన సదస్సుకి నా విషయం తెలుసుకుని రావడం జరిగింది. నేను ఇప్పుడు ఈ సమావేశంలో ఉద్యోగులు కానీ, కంపెనీ ప్రతినిధులు కానీ కంపెనీకి సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. రైతులకు కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. టెరో పంప్స్ గురించి కూడా మాకు వివరించారు. మేము చాలా సంతోషించాం. భవిష్యత్తులో రైతులకి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తాం. టెరో పంప్స్ నుంచి ఈ ఊరి తాడేపల్లిగూడెంలో అవగాహన సదస్సుని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో దాదాపు చుట్టుపక్కల 34 విలేజెస్ నుంచి రైతన్నలు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ పొలాల్లో ఎటువంటి ప్రొడక్ట్స్ని వాళ్ళు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన కంపెనీ వివరంగా, మా ఎంప్లాయీస్ అందరూ వివరంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి సమస్యలు, పంప్సెట్లో ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలని ఎలా వాళ్ళు క్లియర్ చేసుకోవాలని దాన్ని బట్టేసి, అలాగే స్పేర్ పార్ట్స్ విషయంలో కానివ్వండి, సర్వీస్ పార్ట్స్ విషయంలో కానివ్వండి, ఈ రకంగా అవగాహన అనేది వాళ్ళకి కలిగించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ సద్వినియోగం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీరు ఎంతో విలువైన సూచన రైతుకి ఎంతో విలువైన సూచనలు ఇచ్చారు. మోటార్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కానీ ఏదైనా రిపేర్ వస్తే మరి అది ఏ విధంగా మరి మనం దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ సెంటర్లో మరి దమయంతి రామచంద్రన్ గారు మరి ఏ విధంగా రైతుల యొక్క బాగు కోసం మరి సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులు అనేక సర్వీస్ సెంటర్లు జరగకుండా మరి ఎక్కువ శాట వారి యొక్క ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ని ఇచ్చి మరి రైతులకి మరి ఏ విధంగా సహాయపడుతున్నారు అనేది మరి మన మేనేజర్ గారు, మరి అదేవిధంగా మన డీలర్ అచ్యుతరామయ్య గారు కూడా మరి మనకి అనేక విలువైన రైతాంగానికి అనేక విలువైన సలహా ఇచ్చినటువంటి వారికి మరి ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తున్నాం. తాడేపగూడెంలో ఆత్మబంధువుల స్వచ్ఛంద సేవా సంఘం వరద బాధితులకు సేవ చేయడం కోసం ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూడడానికి బృందంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించారు. వేలేరుపాడు మండలంలోని కమ్మరిపాలెం, కోయమాధవరం, గోటగుంపు, అల్లూరి నగర్, ఉదయనగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. సహాయం పొందడానికి అర్హులైన 300 మందిని ఎంపిక చేసుకుని వారికి ఆత్మబంధువుల సహాయం అందించారు. బృందంలో ఆత్మబంధువులు జనరల్ సెక్రటరీ సీతాల ఉషాకిరణ్, కడియాల పరశురామయ్య, బొద్దాల వెంకటరామారావు, విద్య దుర్గాప్రసాద్, గీతాంబిక, రెడ్డి సుబ్రహ్మణ్యం, కేవీ చలం, కె నాగేంద్ర, వాసవి ఇంజనీరింగ్ కళాశాలకు డైరెక్టర్ పేరూరి కాశయ్య, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.
తాడేపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్లలోని జనతా ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిడదవోలు లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది 62 మందికి కంటి పరీక్షలు చేశారు. 21 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. 9 మందిని శస్త్రచికిత్సకు నిడదవోలు పంపించారు. లయన్స్ జోన్ చైర్మన్ శంకర శ్రీనివాస్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. మరో అతిథిగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ కార్యదర్శి చెన్నం జగదీష్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, బాపయ్య శర్మ, వంగపండు రామ్మోహన్ రావు, జీడిగుంట హరిబాబు, డివిపి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని వీరు నిర్వహిస్తున్నారు. మరి గత ఆదివారం తీవ్ర వర్షాభావం మూలంగా ఆ క్యాంపు ఈరోజు మంగళవారం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ క్యాంపులో ప్రతి నెల కూడా సుమారుగా 15 నుంచి 20 మందికి ఉచిత ఆపరేషన్లు, అలాగే 20 నుంచి 30 మందికి ఉచిత కళ్ళజోళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా మన దైనందిన జీవితంలో మారిన వ్యవహార శైలి కానీ, ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకాలు కానివ్వండి, ఎక్కువగా సెల్ ఫోన్ చూడడం ద్వారా కానీ, కంప్యూటర్ వాడటం ద్వారా కానీ, అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా కంటి సమస్యలకు ఎక్కువగా గురి కావుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కంటి పరీక్షలు చేయించుకోవాల్సిందిగా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని, ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని క్రమం తప్పకుండా చాలా సంవత్సరాల నుంచి ఈ నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మా తాడేపల్లి లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులైన పదం కుమార్ గుప్తా గారు ఈ నేత్ర వైద్య శిబిరాన్ని ఆర్థిక సహకారం అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నేత్ర వైద్య శిబిరానికి ముఖ్య దాతగా పదం కుమార్ గుప్తా గారు మనకి స్పాన్సర్ చేస్తున్నారు. ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఈ నేత్ర వైద్య శిబిరానికి స్పాన్సర్ చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ఈ వైద్య శిబిరానికి ఇనాగ్రేషన్కి వచ్చేసిన మా జోనల్ చైర్మన్ శంకర శ్రీనివాస్ గారికి స్వాగతం అండి. ఈరోజు లయన్స్ క్లబ్ ప్రతి నెల మనకి ఎంతోమంది పేద ప్రజలకి మనకి ఇక్కడ ఉచితంగా వైద్య పరీక్షలు, నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఆపరేషన్ అవసరమైతే ఆపరేషన్ చేయించి వాళ్ళకి కంటి చూపును ప్రసాదిస్తున్నారు. సో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ నుంచి కూడా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఎవరికి కంపేర్ చేయకుండా మనం చాలా ముందుగా నిస్వార్థంగా మనం చేస్తున్నాం. చాలామందికి ఒక 30-40 మందికి కళ్ళజోళ్ళు కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మేము యథావిధిగా ప్రతి నెల 3వ ఆదివారం విధిగా దీన్ని నిర్వహిస్తున్నాము. గత ఆదివారం నాడు వర్షాల కారణంగా దీన్ని వాయిదా వేయడం అయింది. ఇది ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిడదవోలు శ్రీ రాజరాజేశ్వరి లయన్స్ క్లబ్ వారు కూడా మనకి దీనికి సహకారం అందిస్తున్నారు. అలాగే మన ప్రతి నెల 2వ తేదీన డయాబెటిక్ క్యాంపు, అలాగే ప్రతి నెల 3వ ఆదివారం ఐ క్యాంపు మనం ఉచితంగా నిర్వహించబడుతున్నాం. ఈ క్యాంపులో అవసరమైన వారి అందరికీ కూడా పరీక్షలు ఉచితంగా చేసి వారికి కళ్ళజోళ్ళు మరియు లేదా ఆపరేషన్ అయినా ఉచితంగా చేయబడుతున్నది. దీనికి ఈ సంవత్సరం అంతటికీ కూడా మా పదం కుమార్ గుప్తా గారు ఆర్థిక సహకారంతో చేయడం జరుగుతుంది. వారికి మరొకసారి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించాలని కోరుతూ పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్లో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు చీర్ల పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావులు మాట్లాడుతూ గత ఏడాది నుండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ అక్రమంగా దాడులు చేస్తుందన్నారు. హాస్పిటల్స్, స్కూల్స్, శరణార్థి శిబిరాల మీద అమానుషంగా దాడి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సరిపురపు రంగారావు, మేసాల శ్రీనివాస్, పెనగంటి దుర్గా, తాడి బాలయ్య, కర్రి జనార్దన్ రెడ్డి, సత్య సుబ్బిరెడ్డి, కర్రి అమ్మిరెడ్డి, భాష, తిరుపతయ్య, సత్య అప్పిరెడ్డి, వెలగల దానిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనా అనే భూభాగం ఉంది మన భారతదేశంలో. అయితే మన భారతదేశం లౌకిక దేశం. ఈ లౌకిక దేశం ప్రపంచ దేశాలను కలుపుకెళ్ళే మనస్తత్వం భారతదేశానికి ఉంది. అయితే ప్రపంచ పటంలో పాలస్తీనా యొక్క భూగోళం ఉంది తప్ప ఇజ్రాయెల్ భూగోళం లేదు. అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా కొంత బాగా ఆక్రమించుకుని 16 సంవత్సరం నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద విపరీతమైన దాడి చేస్తుంది. దాడి చేయడమే కాదు, మొట్టమొదటి రోజు దాడి చేసినప్పుడు ఒక హాస్పిటల్ మీద దాడి చేసి 400 పసిపిల్లలు చనిపోయారు. సుమారు 1000 మంది చనిపోతే దాంట్లోని పసిపిల్లలు, ఆడవాళ్ళు, వృద్ధులు ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే ఇది ఎక్కడ చేస్తుందంటే స్కూళ్ళ మీద, హాస్పిటల్ మీద, శరణార్థి శిబిరాల మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్.
అటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ చేసే దాన్ని ఖండిస్తున్నాయి. అయినా భారతదేశం మాత్రం ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మన భారతదేశం లౌకిక దేశం 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే లౌకిక తూట్లు పడిసి ఈవేళ సంపన్న దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం గురించి ఇవాళ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సమస్య ఏదైతే ఈవేళ దోళ్ళకు పూలుకోవడం గురించి ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ మన దేశం యొక్క లౌకికతత్వం కూడా పక్కన పెట్టి పనిచేస్తున్నాడు. చాలా దుర్మార్గమైన చర్య. ఇజ్రాయెల్ పాలస్తీనా గాజా యుద్ధం ఆ టీవీలో చూసినప్పుడు కూడా ఇజ్రాయెల్ అనేది చిన్నదే, 1 కోటి మంది కూడా లేని జనాభా. అటువంటిది ఎన్ని కోట్లు ఉన్న మంది జనాభాని కూడా యుద్ధం చేసి చాలా దారుణంగా హింసిస్తుంది. ఈ పాలస్తీనాని గాజాని దిగ్బంధం చేయడానికి వాళ్ళకి ఏదో నిత్యావసర వస్తువులు కానీ రవాణా కానీ ఏమి కూడా ఎక్కడికి దిగ్బంధం చేసి ఇజ్రాయెల్ ఎంత యుద్ధం చేసి ఎంత దుర్మార్గమైన పాలనగా చేస్తుందో, ఎంత దుర్మార్గమైన పని చేస్తుందో ఆ ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు కూడా వాళ్ళు పెద్ద తప్పు చేసింది లెక్క అవుతుంది. వాళ్ళు చేసే చెడ్డ పనికి ముఖ్యంగా అమెరికా సపోర్టు లేకపోతే కనుక ఇజ్రాయెల్ని 10 నిమిషాల్లో పాలస్తీనా కానీ ఇరాన్ కానీ మొత్తం భూస్థాపితం చేస్తాయి. కేవలం అమెరికా మద్దతు వల్లనే ఇంతవరకు జరుగుతుంది. కాబట్టి అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పటికైనా సరే తెలుసుకొని ప్రాణాలు ఎంతమంది కోల్పోతుందో ఆలోచించి ఈ ఇద్దరు ఇప్పటికైనా సరే విరమింపజేసి ఆపాలని చెప్తున్నారు. అలాగే పాలస్తీనా గాజా కూడా నష్టపరిహారం కలిగించి పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావు కాబట్టి కనీసం ఉన్న ప్రాణాలైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున కోరుకుంది. కస్బా బెండపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారికి మంగళవారం ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించారు. అమ్మవారికి శాకాంబరి దేవ అలంకరణ చేశారు. అమ్మవారికి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నాయకులు నరసింహ సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు దాసరి కృష్ణవేణి, దాసరి అప్పన్న, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, సర్పంచ్ పీతల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కూడా వేరే వేరే ఉంటారు. ఆషాఢ మాస సందర్భంగా ఈ రోజున మరి కస్బా పెంటపాడు గ్రామంలో వేయించేసి ఉన్న పెంట్లమ్మ తల్లి వారికి ఈవేళ ఆషాఢ మాసం సారి మరి ఇక్కడ ఆలయ చైర్మన్ అయిన మన పంతం శేఖర్ గారు, వాళ్ళ మిత్ర బృందం మరియు మన గంధం సతీష్, సర్పంచ్ పీతల సత్యనారాయణ గారు, అలాగే అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, మరి ఏ కార్యక్రమం అన్నా సరే ఇక్కడ వైభవోపేతంగా జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా ఎంత అద్వితీయంగా ఈవేళ వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ సారి కార్యక్రమాన్ని మరి జయప్రదం చేసిన మరి ఈ పంతం శేఖర్ వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పెంట్లమ్మ తల్లి వారి ఆశీర్వాదంతో ఈ కే పెంటపాడు ఆడపడుచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జరిపింది కూడా కే పెంటపాడు ఆడపడుచులే. మరి ఈవేళ వాళ్ళందరికీ కూడా
పెంట్లమ్మవారి తల్లి ఆశీర్వచనంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి కోరుకుంటూ ఆషాఢ మాసంలో సారే సీరే పెంట్లమ్మ వారికి సమర్పించడం అంటే ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారి సారే సీరేనే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా వీక్షించే విధంగా పెద్ద ఎత్తు ఊరేగింపుతో రావడం, మరి అమ్మవారు కృపా కటాక్షాలు కూడా ఈ గ్రామానికే కాదు ఈ నియోజకవర్గానికి అంతా ఉండే విధంగా వారు చేస్తున్నటువంటి హిందూ ధర్మ మరి రక్షణకు ప్రతి నా ఆడపడుచుకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఇవాళ నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి ఎంతో లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని పెంట్లమ్మ తల్లి ఆశీస్సులతో మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని, అలాగే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధికి జరిగే విధంగా పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులు కలగాలని వేణుగోపాల స్వామి వారి గుడి వద్ద నుండి మరి పెద్ద భారీ ఎత్తున ఊరేగింపుగా మరి మా గ్రామ దేవత పెంట్లమ్మ అమ్మవారికి సారి చీరలతోటి మరి మా గ్రామ ఆడపడుచులు అయితేనేమి, గ్రామంలో ఉన్న పెద్దలు, నాయకులు, గ్రామస్తులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వేణుగోపాల స్వామి గుడి నుండి పెంట్లమ్మ అమ్మవారి గుడి వద్ద వరకు మరి అమ్మవారికి సారి సమర్పించడానికి మరి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అందరికీ కూడా కలగాలని మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మన శేఖర్ తమ్ముడు గారు ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయిన కానించి ప్రతిదీ ఒక భక్తి భావంతో ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మహిళల్ని ఇక్కడ నుంచి మన మహిళలు కూడా లలిత గ్రూపు పాడడానికి కూడా ఒక గ్రూప్ కూడా తయారయ్యారు ఈ గ్రామం నుంచి. ఆ లలిత గ్రూప్ పాడుతూ మా గ్రామం పెంటపాడు కూడా వచ్చి చేస్తూ ఉంటారు. అలా ప్రతి విషయం ఒక భక్తి భావంతో నిలబడిపోయిన ఇది కే పెంటపాడు అంటే భక్తి భావం గల గ్రామం. అలా ప్రతి పౌర్ణమి రోజు భోజనాలు పెట్టడం, అలాగే ఈ సారి సీర్లు ఆషాఢ మాసం సారి సీర్లు ఈ మన పెంట్లమ్మ తల్లి గౌరవం, ఆమె గౌరవంగా మనం ఉన్నాము. మనం పూజించినందుకు కూడా ఈ రోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి అమ్మవారి ఆశీస్సులు చాలా ఉన్నాయి. అందులో మా తమ్ముడు గంధం సతీష్ గారిని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామ ప్రజలందరూ చాలా పాటుపడ్డారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి సన్నిధిలో మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షుడు పచ్చా వెంకటేశ్వరరావు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి వై ఆంజనేయ స్వామి, సారథి సతీష్, యజ్ఞన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ గ్యారేజ్ మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు నా వంతుగా మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఈ స్టాఫ్ అందరితోటి నాకు తోచిన విధంగా ఈ పులిహార పేదలకి కార్యక్రమం పెట్టబడినది. ఈ కార్యక్రమం 4 వారాల నుంచి నాతోటి పాటుగా 4 వారాల నుంచి జరుగుతుంది. దిగ్విజయంగా ఉన్నన్నాళ్ళు కూడా జరగాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. మీకు ఏదన్నా జరగని ఏడలా మాకు తెలియపరిచిన నేను ఎవరినో ఒకరిని బుక్ చేస్తాను, వాళ్ళు కూడా చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర గత 4 వారాలు బట్టి సభ్యుల సహకారంతో ఆర్టీసీ రిటైర్డ్ సభ్యులు, మిగతా స్వచ్ఛంద సంస్థల సభ్యులతో ప్రసాద వితరణ చేస్తున్నాము. సుమారు 200 మంది వితరణ చేస్తున్నాము. ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమం మా పచ్చా వెంకటేశ్వరరావు మానవతా ప్రెసిడెంట్ గారు ఆయన సహకారంతో ఇవాళ ప్రసాదం పంచిపెడతాము. ఇలాగ ప్రతి వారం కూడా చేయటానికి మన ఈ సభ్యులందరూ, అలాగే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా చేయటానికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాము. రజిక చెరువుల వద్ద రజిక వృత్తిదారులకు విశ్రాంతి భవనాలు కట్టించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజిక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు.
ప్రభుత్వ గ్రాంట్కు ఎంపీ గ్రాంట్తో కూడా మ్యాచింగ్ ఫండ్గా ఇవ్వాలని కోరారు. ఏలూరులో జిల్లా రజక సంఘ భవనంలో జరిగిన రజక కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస సాంబశివరావు, కొమ్మంటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఎన్నోసార్లు నేను చాగల్లు గ్రామం నేను వెళ్ళటం, వాళ్ళ చెరువును చూడటం కూడా జరిగింది. చెరువును కూడా సర్వే చేయడం జరిగింది. పూర్తిగా సర్వే అవ్వకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఆ సర్వే చేయించాలని కూడా మేము అడుగుతున్నాము. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 300 గ్రామాలకి అనేక గ్రామాల్లో రజక విశ్రాంతి భవనాలు నిర్మించడం జరిగింది. లాస్ట్ 25 ఇయర్స్ బ్యాక్ 24,000 రూపాయలతో చిన్న షెడ్యూల్ 2 అక్కడ వేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వాలకు కూడా మేము సంఘం ద్వారా విన్నవించుకున్నాము. అయితే వీఆర్ రిక్వెస్టెడ్ టు ద హానరబుల్ ఎంపీ రాజమండ్రి అండ్ ద ఎమ్మెల్యే కొవ్వూరు వారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మా రజక సంఘం తరఫున కూడా మేము కోరుకున్నాము. ఏంటంటే ఒక 15 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీలు కావాలని కోరుకున్నారు. ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి 15 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాము. ఆషాఢ మాసం సందర్భంగా పెంటపాడులోని శ్రీ ముత్యాలమ్మ వారికి మంగళవారం చీర సారే సమర్పించారు. ఈ సందర్భంగా అమెరికాలో నివాసం ఉంటున్న పెంటపాడు వాసి వెలగల సతీష్ రెడ్డి, పద్మజ దంపతుల కుమార్తె సహస్ర వారి కుటుంబ సభ్యుల సహకారంతో మహిళలకు గాజులు పంపిణీ చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు. వెలగల శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిటీ కూడా ముఖ్యం ప్రధానరెడ్డి గారు మనం ప్రతిసారి ప్రసాదాన్ని ఇవ్వండి. అవినట్టుగానే బయటకు పంపిస్తున్నారు. ప్రతిదీ కూడా వడపప్పుతో చేశారు. అలాగే భక్తులు కూడా మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ సార్ని వచ్చిన వాళ్ళందరికీ ముత్యాలమ్మ తల్లి ఆషాఢ మాస సారి సందర్భంగా మన పెంటపాడు కూర్చొని ఉన్న మన ముత్యాలమ్మ తల్లి మరి ఇక్కడ అందరూ కూడా కమిటీ వారితో మేమందరం కూడా ఊరోళ్ళందరం కూడా మేము కూడా కలుపున్నామని చెప్పి మరి కులాలకి మతాలకు అతీతంగా చాలా మంది ఇక్కడికి అమ్మవారి సారి తీసుకురావడం జరిగిందండి. మరి అలాగే మన ఏఎస్ లో ఉన్న గలగల సతీష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే గలగల ఫౌండేషన్ తరఫున వాళ్ళు ప్రతి ఒక్క ఆడపడుచుకి మా నుంచి గాజులు అనేది కానుకేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అంతమంది ఆడవాళ్ళ అందరికీ కూడా గాజులు అనేది కంపల్సరీ డజన్ కాడికి అనేది జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా స్వీట్స్, అలాగే చలివిడి, పానకం, దద్దోజనం, లడ్డూలు, అలాగే మైసూర్ పాకం, అలాగే బోల్డెన్ రకాల స్వీట్స్, ఇంచుమించు ఒక 10-15 రకాల స్వీట్స్ అమ్మవారికి ఇక్కడ కానుకగా సమర్పించారు. ముత్యాలమ్మ తల్లి అమ్మవారు సుమారు 50 సంవత్సరాల చరిత్ర కలిగిందండి. ఇది మేము ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజు ఒక జాతరలాగా ఉత్సవం జరుపుతాం. డప్పులతోటి, మేళతాళాలతోటి, శక్తి వేషాలతోటి ఊరేగింపు ఉగాది ముందు రోజు ఇక్కడ జరుగుద్ది. 50 సంవత్సరాల చరిత్ర కలిగిందండి. ప్లస్ ఏంటంటే ఈ గుడికున్న ప్రత్యేకత ఏ ఊరు దేవత ఆ ఊరే. ఈ గుడికి మట్టికి పంచగ్రామాల దేవత లెక్క. ఒకటి మన పెంటపాడు, ఇలా ముదునూరు, ఆయుడిపాడు, కే పెంటపాడు, అలాగా అన్ని గ్రామాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుని ఎన్నో కోరికలు తీర్చుకుని లబ్ధి పొందుతున్నారు. అలాగే కొత్తగా ఈ సంవత్సరం మేము ఆషాఢంలో సారి పెడదామని మొదటి సంవత్సరం స్టార్ట్ చేసాం. బాగా కనుల పండుగగా అన్ని గ్రామాల నుంచి కూడా జనం బాగా వచ్చారు. అలాగే మా పెంటపాడు గ్రామం నుంచి మేము సంవత్సరాల ముందు రోజుని ఏ విధంగా అయితే మేము ఊరేగింపుగా బయలుదేరి వస్తామో అదే పద్ధతిన అలాగా అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారికి సారికి తీసుకుని ఊరేగింపుగా వచ్చి జరగ డప్పులతోటి, తీపి డప్పులతో మొత్తం ఉత్సవంగా జరుపుకుని ఎంతో వైభవంగా జరుపుకున్నాము. చరణ్ తల్లికి ఈ సంవత్సరం సారి కార్యక్రమం మొదలెట్టాము. ఇదే ఫస్ట్ సంవత్సరం మొదలెట్టాము. ఇలా ప్రతి సంవత్సరం కూడా చేయాలని కొనసాగాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా మన ఉగాదికి కూడా ఇక్కడ బాగా కార్యక్రమం అనేది బాగా జరుగుతుంది ఇక్కడ అమ్మవారిది. కాబట్టి పెద్దలందరూ వచ్చి సహకరించి
చేయవలసి కోరుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు గుడి కొద్దిగా శిథిలావస్థ వచ్చింది కాబట్టి దాతలు ఎవరైనా ఉంటే కనుక వచ్చి కొద్దిగా సహకరించి ఇక గుడిని ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిన కోరుతున్నాం. చాలా వైభవంగా జరిగిందండి. ఊరంతా కలిసి వచ్చింది మా అమ్మవారికి. అంతా ఆనందంగా ఉందండి. చాలా సంతోషం. స్థానిక హౌసింగ్ బోర్డులోని దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నవభారత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు మహమ్మద్ కపర్ది పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 22వ వార్డు ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. జనసేన వార్డు ఇన్ఛార్జి రాకుర్తి కిరణ్, షేక్ నాగు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ వైద్యులు నవభారత సేవా సమితి ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు గత 3 దశాబ్దాలుగా ఎంతో మందికి సేవ చేస్తూ ఆయన ఎంచుకున్న వైద్య వృత్తిలో ఎంతో మందికి ఎవరిని కూడా ఫీజు అడగకుండా వారు ఎంత ఇస్తే అంతే ఎవరిని కూడా డబ్బులు అడగరు. అంతేకాకుండా నవభారత సేవా సమితి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఎవరికైనా ఆక్సిజన్ సిలిండర్ అవసరమైనా హాస్పిటల్లో ఎవరితో మాట్లాడండి, డబ్బులతో మాట్లాడి వారికి బట్టలు ఇప్పిస్తాం కానీ ఆక్సిజన్ సిలిండర్ ఇప్పిస్తాం కానీ మరి ఏ అవసరమైనా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి వైద్య సేవలు అందరికీ ఆయన యొక్క సేవలు గత 3 తరాలుగా అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మన ఎండి కపర్తి గారని. మరి ఆయన పుట్టినరోజు మన స్థానిక 22వ వార్డులో చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. తాడేపూడెం పట్టణంలో మున్సిపల్ హైస్కూల్లో తెలుగు పండిట్గా సుదీర్ఘకాలం పనిచేసి ప్రజాదరణ పొందిన అనుమోలు వెంకటేశ్వరరావు మంగళవారం మృతి చెందారు. ఆయన కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. ఆయనకు హృద్రోగం సమస్య ఉంది. 10 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. శ్రీశైలంలో మెట్లెక్కుతూ గుండెపోటుకు గురై మృతి చెందారు. రాత్రికి పార్థవ దేహాన్ని తాడేపూడెం తీసుకొస్తున్నారు. పట్టణంలో పలు సత్కార కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అనుమోలు స్వాగత వక్తగా వ్యవహరించేవారు. రిటైర్డ్ అయ్యే ముందు హెచ్ఎంగా పాతూరులోని సంజీవనగర్ మున్సిపల్ హైస్కూల్లో కూడా చేశారు. అనుమోలు వెంకటేశ్వరరావు మృతికి ఉపాధ్యాయులు, తెలుగు సాహితీ సమాఖ్య నాయకులు సంతాపం తెలిపారు. స్థానిక 35వ వార్డులో తాడేపూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ప్రతి గృహం దగ్గర కూడా పరిశుభ్రతను పాటిస్తూ గృహం లోపల ఉన్నటువంటి ఈ యొక్క నీటి నిల్వ చేసే ప్రాంతాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో కంటైనర్స్ ఇవన్నీ కూడా వారానికోసారి డ్రై డే ఫ్రైడే కార్యక్రమం ద్వారా పొడి వాతావరణం కలిగించడం ద్వారా ఈ యొక్క మరి వ్యాధి కలిగించే లార్వాజనిత ప్రదేశాలను వెంటనే వారానికోసారి ఈ విధంగా సైక్లింగ్ అనేది అరెస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క వృద్ధి అనేది చెందకుండా దోమ కింద వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసినట్లయితే కనుక ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు 5 రకాల ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఈ డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. తాడేపూడెం పట్టణంలో ప్రముఖ కిల్లీ షాపు వ్యాపారి ఆరేపల్లి వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు 69 సంవత్సరాలు. ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో పోర్టుగేట్ డగ్గర్ హౌస్ వద్ద దాదాపుగా 40 సంవత్సరాల పాటు కిల్లీ షాపు నిర్వహించిన వ్యాపారిగా పట్టణ ప్రజలకు చిరపరిచితుడు. ఆయన కుమారుడే ఆరేపల్లి ఉమ. ఆరేపల్లి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో రాజమండ్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆరేపల్లి వెంకటేశ్వరరావు మృతికి కిల్లీ షాపు వర్తకులు సంతాపం తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.